హాయ్ ఎవ్రీవన్! ఈరోజు మనం పిజ్జాని ఈజీగా ఇంట్లోనే ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మీరిక్కడ చూస్తున్న పిజ్జా బేస్ మనకు వాల్‌మార్ట్‌లో దొరుకుతుందండి. ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. 12 ఇంచ్‌ది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా ఉంటుంది. ఇది ఫ్రోజన్ కాదు. ఇప్పుడు మనం పిజ్జా సాస్‌ని ఈజీగా ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ పిజ్జా సాస్ కోసం నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ హాట్ సాస్, ఒక హాఫ్ టీ స్పూన్ ఒరిగానో, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ యాడ్ చేశానండి. అలాగే ఒక పించ్ గార్లిక్ పౌడర్ యాడ్ చేశా. అండ్ వెజ్జీస్ మీ చాయిస్ అండి. నేను ఇక్కడ బెల్ పెప్పర్స్ అలాగే ఆనియన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ రెడీ చేసి పెట్టాక నేను ఇక్కడ 425 దగ్గర ఓవెన్ని ప్రీహీట్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనం ఒక టీ స్పూన్ బటర్ ఆర్ ఆయిల్ని తీసుకొని క్రస్ట్కి ఇలా ఎడ్జెస్లో అలాగే మిడిల్లో మీరు బ్రష్ చేసుకోవాలి. అండ్ మన పిజ్జా సాస్ని బేస్ మొత్తం ఇలా అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ యూజ్ చేశానండి. ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను. నెక్స్ట్ వెజ్జీస్ యాడ్ చేసుకొని ఇంకో 1/3 కప్ చీజ్ మళ్ళీ యాడ్ చేశాను. అలాగే ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా పైన జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. అంతే మనం ఓవెన్లో అరేంజ్ చేసేసుకుంటే ఒక 8 to 10 మినిట్స్లో పిజ్జా రెడీ అయిపోతుందండి. చూసారు కదా! మీకు పిజ్జా స్లైస్ థిన్గా ఉండాలి, అలాగే క్రస్ట్ క్రిస్పీగా ఉండాలంటే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసేయండి. చూసారు కదా! చాలా థిన్గా, ఎడ్జెస్ చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.